నమస్తే అండి, వెల్కమ్ టు ఈగల్ హెల్త్. నేను మీ డాక్టర్ చింతల వెంకట రాకేష్, కన్సల్టెంట్ అండ్ టెక్నాలజిస్ట్, సంజీవని హాస్పిటల్, విజయవాడ. రాత్రి సమయంలో షుగర్ బాగా డౌన్ అయిపోయి దాన్ని నాక్టర్నల్ హైపోగ్లైసిమియా అంటాం. మాకు చాలా ఇబ్బంది అయింది అని చాలామంది షుగర్ పేషెంట్స్ చెప్తూ ఉంటారు. అసలు దీనికి కారణం ఏంటి, ఎందుకు డౌన్ అవుతుంది అనే విషయం తెలుసుకుందాం. చాలామంది పేషెంట్స్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, అది ఉదయం కొంతమందికి వాడతాం, కొంతమందికి మధ్యాహ్నం వాడతాం, కొంతమంది రాత్రి కూడా వాడతాం. ఈ డౌన్ అవటం కొంతమందికి ఇన్సులిన్ వాడతాం. ఇందులో మనకి షుగర్ డౌన్ చేసేటటువంటి మెడిసిన్స్ ఏంటంటే తినకముందు మెడిసిన్స్ అంటామంట, సల్ఫనైల్యూరియస్ లేదా గ్లిమిప్రైడ్ మెడిసిన్స్ అంటాం. అట్లనే ఇన్సులిన్ వాడుతున్నప్పుడు అది కూడా డౌన్ చేసే ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం వాడే ట్యాబ్లెట్ ఇన్సులిన్ మనం వేసుకొని తింటాం మర్చిపోతాం, లేదా తినే దాంట్లో తక్కువ తింటాం, అది డౌన్ కావడానికి కారణం. ఇంకేమన్నా మెడిసిన్స్ వాడుతున్నారా ఆ రోజు డౌన్ కావటానికి, లేదా ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా, ఫీవర్, జ్వరం ఏమన్నా వస్తుందా, అంతకుముందు తినే దాంట్లో తినటం తగ్గిపోయిందా, సడన్గా ఈ లాస్ట్ 10 రోజుల్లో కానీ 15 రోజుల్లో కానీ రీసెంట్గా కిడ్నీ ప్రాబ్లం ఏమన్నా ఉందా, లివర్ ప్రాబ్లం ఏమన్నా కొత్తగా స్టార్ట్ అవుతుందా అనేటువంటి విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే అంతకుముందు ఎప్పుడు డౌన్ కాకుండా రీసెంట్గా స్టార్ట్ అయింది అంటే తీసుకునే ఇంజెక్షన్ సరిగ్గా తీసుకుంటున్నావా లేదా ఇంపార్టెంట్, ఎంత డోస్ తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్, ఎక్కువ డోస్ తీసుకుంటున్నావా లేదా తక్కువ డోస్ తీసుకుంటున్నావా. కొన్నిసార్లు మన టెక్నిక్ సరిగ్గా ఉండదు. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఒకరోజు ఎక్కువ అవుతుంది, ఒకరోజు తక్కువ అవుతుంది. ఆ ఫ్లక్చుయేషన్స్ వల్ల షుగర్ డౌన్ అవుతుంది. అలా కాకుండా ఈ టెక్నిక్ అంతా కరెక్ట్గానే ఉంది, ఫుడ్ సరిగ్గా తీసుకున్నాం అన్నప్పుడు వేరే కారణాలు ఏమైనా ఉన్నాయో అని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. డౌన్ కావటం చాలా ప్రమాదకరం, ముఖ్యంగా రాత్రిపూట. ఎందుకంటే రాత్రిపూట మనం నిద్రపోయి ఉంటాము, మనకి దానికి రియాక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది బాడీకి. సో యూజువల్గా కొన్నిసార్లు మనకి షుగర్ డౌన్ అయ్యే లక్షణాలు కనపడతాయి కదా, అలానే రాత్రిపూట కూడా మనకు తెలుస్తుంది, లేచి తింటాము. కానీ నిద్రపోతున్నప్పుడు కొన్నిసార్లు మనకు అసలు ఏం తెలియదు. అలాంటప్పుడు ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురవడానికి ఛాన్స్ ఉంటుంది. సో డౌన్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి ఇన్సులిన్ డోస్ అడ్జస్ట్ చేసుకోవటము. అంతకుముందు ఎక్కువ డోస్ వాడినా రాను షుగర్ డోస్, ఆ ఇన్సులిన్ డోస్ తగ్గిద్ది కాబట్టి అదేమైనా తగ్గించుకోవాలా, లేదా మందులు ఏమైనా తగ్గించాలా, లేదా వేరే మందులు వాడుతున్నప్పుడు ఆ మందులు ఏమన్నా మార్చాలా అనేటువంటి విషయం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలానే ఎప్పుడు ఇన్సులిన్ డోస్ తీసుకుంటున్నాము అనేది కూడా ఇంపార్టెంట్. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కనుక గమనించినట్లయితే మనం దానికి అనుకున్నటువంటి చర్యలు తీసుకున్నట్టయితే ఆ రాత్రిపూట షుగర్ డౌన్ కాకుండా నిర్ధారించుకోవచ్చు అండ్ నివారించుకోవచ్చు. అండ్ దాని నుంచి వచ్చేటటువంటి దుష్ప్రభావాల నుంచి మనం కాపాడుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. మీకేమైనా అనుమానాలు ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Health and Beauty.